హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ చూసారా, బొంగులండి, మరమరాలు. ఇవి ఎలా కలుపుతానంటే నేను ఇది వచ్చేసి ఎల్లిపాయ కారం అండి. దీంట్లోనే ఉప్పు వేసుకొని ఎల్లిపాయ కారం పట్టించానమాట. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పుడు వేసుకున్నాను. ఈ ఎల్లిపాయ కారంలో కూడా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇలా ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోతుందండి. ఇది ఒక 2 స్పూన్లు అయితే వేసాను ఎల్లిపాయ కారము. ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా నూనె వేస్తున్నానండి. ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోవాలి. చాలా ఎమ్మీ అయిన ఈవినింగ్ స్నాక్స్ అండి. తెలంగాణ స్పెషల్ బొంగులు అనమాట. ఇందులో కారం కొద్దిగా తక్కువైనా అంత బాగోదండి. ఇవి స్పైసీగా తింటేనే, కారంగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతమందికి ఇలా ఇష్టం చెప్పండి, కామెంట్ చేయండి. ఇలా కలుపుకొని ఇలా చేయితోటే తింటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ బొంగులు అయితే ఇలా చేయితోటే కలుపుకుంటే కారం అంతా కూడా ఈ బొంగులకి మంచిగా పడుతుందన్నమాట. చూడండి, మొత్తం అడుగుదాకా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఎంత స్పైసీగా కారంగా భలే ఉన్నాయి. ఇవి తిన్నారనుకోండి, ఆహా, ఇవి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకైతే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఎమ్మీ అయిన ఈవినింగ్ స్నాక్స్ అనమాట. పక్కన ఇంకా టీ కూడా పెట్టాను. వేడి టీ, కారంగా ఇలా బొంగులు మిక్చర్ అనమాట. ఓకే అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మీ ఇంట్లో ఏం స్నాక్స్ కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఇవి. ఇప్పుడైతే మా వాడు వస్తాడు స్కూల్ నుంచి. వచ్చేసరికి షాప్లోకి అయితే తీసుకొని వెళ్తాను. టీ ఇంకా బొంగులు మిక్చర్ అనమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.